ప్రగతి ఛానల్కు స్వాగతం. ఇక్కడ ముస్లిం కావడం నేరమా అనే అంశంపై ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ థాపర్ గారు ఏం వివరించారో తెలుసుకుందాం. వాదనలకిది తావులేని ప్రశ్న కాకున్నా భారతదేశంలో ముస్లింగా ఉండటం ఎలాంటిది అని మనం ఎక్కువగా అడుగుతుండటాన్ని అత్యంత దురదృష్టకరమైన అభియోగాలలో ఒకటిగా నేడు మన దేశం ఎదుర్కొంటూ ఉంది. భారతదేశంలో ముస్లింగా ఉండటం అన్నది ఎలాంటిది అనే ఈ ప్రశ్నకు జవాబు ఒక హిందువు, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ లేదా నాస్తికుడిగా ఉండటం ఎలాంటిది అనే ప్రశ్నకు వచ్చే సమాధానానికి భిన్నంగా ఏమీ ఉండనవసరం లేదు. కానీ ఉంటోంది. అలా ఎందుకు ఉంటున్నదో జియా ఉస్ సలాం తాజా పుస్తకం బీయింగ్ ముస్లిం ఇన్ హిందూ ఇండియా ఏ క్రిటికల్ వ్యూ కలవరపాటును కలిగించే వివరాలతో విశదీకరిస్తోంది. కాస్త వెనక్కెళ్ళి ముందుకు వస్తే గత దశాబ్ద కాలంలో పరిస్థితి ఇంతని అంతని చెప్పలేనంతగా దిగజారిపోయింది. దేశంలో ముస్లింల జనాభా 15%. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలో వారి వాటా కేవలం 4.9%. పారామిలిటరీ సైనిక దళాలలో 4.6%. ఐఏఎస్లు, ఐఎఫ్ఎస్లు, ఐపీఎస్లలో 3.2%. సైన్యంలో బహుశా తక్కువలో తక్కువగా 1%. 2006 సచార్ కమిటీ నివేదిక ప్రకారం ముస్లింలు ఆర్థికంగా, సామాజికంగా షెడ్యూల్డ్ కులాలు, తెగల కంటే కూడా మరీ అధ్వానమైన జీవన స్థితిగతులలో ఉన్నారన్నది నివేదిక వెల్లడించిన విషయం. రాజకీయాలలో సైతం ఒకప్పుడు వారి స్వరం వినిపించిన చోట ఇప్పుడది క్షీణిస్తూ ఉండటం మాత్రమే కాదు, కొన్ని చోట్ల వెనక్కు మళ్ళుతూ కూడా ఉంది. దామాషా ప్రకారం ముస్లింలకు లోక్సభలో 74 సీట్లు ఉండాలి. కానీ ఉన్నది 27 మంది. మన 28 రాష్ట్రాలలో ఒక్క రాష్ట్రానికి కూడా ముస్లిం ముఖ్యమంత్రి లేరు. 15 రాష్ట్రాలలో ముస్లిం ఎంపీలే లేరు. 10 రాష్ట్రాలలో మాత్రమే మైనారిటీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఒక ముస్లిం ఉన్నారు. నిజానికి ఏ పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ అంత ఖరాఖండిగా ముస్లింలకు ముఖం చాటేయలేదు. 2014లో కానీ 2019లో కానీ బీజేపీ ఒక్క ముస్లింని కూడా లోక్సభ ఎంపీగా ఎన్నికలకు ఎంపిక చేసుకోలేదు. నేటికి ఆ పార్టీ కనీసం రాజ్యసభకు ఎంచుకున్న ముస్లిం ఎంపీ ఒక్కరు కూడా లేరు. కర్ణాటకలో 14% మంది, ఉత్తరప్రదేశ్లో 19% మంది ముస్లింలు ఉన్నప్పటికీ బీజేపీకి ఆ రాష్ట్రాలలో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా లేరు. గుజరాత్లో 1998 నుండి ఏ లోక్సభకు లేదా ఏ విధాన సభకు కూడా ముస్లిం అభ్యర్థిని నిలబెట్టలేదు. అంతెందుకు గత ఏప్రిల్లో కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప బీజేపీకి ముస్లింల ఓట్లే అవసరం లేదన్నారు. పాలకపక్ష నాయకులు, వారి సన్నిహిత మద్దతుదారులు ముస్లింల గురించి ఏదైతే మాట్లాడుతుంటారో ఆ ప్రకారం ముస్లింల పరిస్థితి మన దేశంలో దిగజారిపోతూ ఉంటుంది. వారిని బాబర్ కి ఔలాద్, బాబర్ సంతానం అంటుంటారు. అబ్బాజాన్లు అంటూ అవహేళన చేస్తుంటారు. పాకిస్తాన్కు వెళ్ళిపోండి అని పదే పదే చెబుతుంటారు. వారి ఊచకోతకు పిలుపు అందినప్పుడు అయితే గీతే కొన్ని బీజేపీ గొంతులు ఆ పిలుపును ఖండిస్తూ మాట్లాడతాయి. వారు అల్లర్లకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తే నేర నిర్ధారణ కాకముందే వారి ఇళ్ళు నేలమట్టం అవుతాయి. తరచూ వారు లవ్ జిహాద్, పశువుల అక్రమ రవాణా ఆరోపణలతో హత్యకు గురవుతుంటారు. 2019 జూన్లో జార్ఖండ్లో ఒక ముస్లిం వ్యక్తికి ఏం జరిగిందనే దాని గురించి జియా ఉస్ సలాం పుస్తకం నుంచి ఇక్కడ ఒక ఉదాహరణ చూసినట్లయితే, విధ్వంసకరమైన ఆ హింసాత్మక సమూహం అతడిని దీపస్తంభానికి కట్టివేసి ఇనుప కడ్డీలు మొదలు కర్రలు, టైర్లు, బెల్టుల వరకు చేతిలో ఏది ఉంటే అది తీసుకుని చావబాదింది. ఆ వ్యక్తి తల, చేతులు, ముఖం రక్తం ఓడుతున్నాయి. అతని కాళ్ళు వాచిపోయాయి.
చాలా చోట్ల ఎముకలు విరిగిపోయాయి. ఆ దెబ్బలకు నిలబడలేక మనిషి కూలిపోయాడు. అతడు చేసిన నేరం ఏమిటి? నేటి కొత్త భారతదేశంలో అతడొక ముస్లిం అవడమేనా? ఇదేమీ నూటికో కోటికో ఒకటిగా జరిగిన ఘటన కాదని పుస్తకంలో జియా పొందుపరిచిన వాస్తవాలు సూచిస్తున్నాయి. ముస్లింలపై ఇటువంటి ద్వేషపూరితమైన నేరాలు 2014 నుండి 17 మధ్యకాలంలో 30% పెరిగాయి. అనంతరం 2019లో మోదీ రెండోసారి ప్రధానమంత్రి అయ్యాక లెక్కకు మిక్కిలిగా పెరిగిపోయాయి. మత విద్వేష నేరాలు రెట్టింపు అయ్యాయి. ఉనికి వంటి అతి ముఖ్యమైన గుర్తింపు నిరాకరణకు కూడా ముస్లింలు గురయ్యారు. ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ ప్రతి భారతీయుడు హిందువే అని అన్నారు. ఈ మాటను ముస్లింలు మాత్రమే కాదు, సిక్కులు కూడా సమ్మతించరు. అయినప్పటికీ ఆయన మరికాస్త ముందుకు వెళ్ళి ఈ రోజున భారతదేశంలో ఉన్నవారంతా హైందవ సంస్కృతికి, హిందూ పూర్వీకులకు, హిందూ భూభాగానికి చెందినవారు, ఇందులో రెండో మాటే లేదు అన్నారు. భారతదేశంలో ముస్లింగా ఉండటం ఎలాంటిది అనే ప్రశ్నకు వచ్చే సమాధానం ఎందుకని మన దేశ సమగ్రతకు, భవిష్యత్తుకు ముప్పు కలిగించేలా ఉంటుందో వివరించేందుకు ఈ పై అంశాలు చాలు. ఇది చాలా స్వచ్ఛమైన సమాధానమని నేను చెప్పగలను. ఈ ప్రశ్న మనందరికీ మనది కాని సమస్యపై ఒక విశ్లేషణ మాత్రమే. కానీ ముస్లింలకు మాత్రం వారికి జీవన్మరణ సమస్య. ఈ సమస్య గురించి మనం ఆశాజనకమైన రీతిలో లోతుగా ఆలోచించగలం. కానీ వారు ఆ పరిస్థితిలో జీవిస్తారు. అది మరింత దారుణంగా తయారవదు కదా అని బిక్కుబిక్కుమంటున్నారు. ఈరోజు మనం ఇక్కడ ముస్లిం కావడం నేరమా అనే శీర్షికపై సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ థాపర్ గారు ఏం వివరించారో తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.